హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ బఠానీ చాట్. సాయంత్రం టైంలో రోడ్ సైడ్ వేడివేడిగా తినే పానీపూరి చాట్ చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ కి వెళ్దాం. ఒక కప్ అంతా బఠానీని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇందులోకి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ పోసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. పానీపూరి వాటర్ కోసం మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నానపెట్టుకున్న కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న బఠానీలోకి 2 టేబుల్ స్పూన్ల మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి బాగా స్మాష్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొద్దిగా ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పానీపూరి వాటర్ కోసం ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ పేస్ట్ ని వేసి తగినంత వాటర్ పోసి కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. సూపర్ మార్కెట్ లో దొరికే ఇన్స్టంట్ పానీపూరిని ఆయిల్లో గోలించి ఈ విధంగా పొంగిన తర్వాత బయటికి తీసేయాలి. రోడ్ సైడ్ తినే ఫీలింగ్ రావాలంటే పెనం పైన ఈ పప్పుని ఈ విధంగా పరుచుకొని పప్పు కొద్దిగా హీట్ అయిన తర్వాత పానీపూరిని ఈ విధంగా హోల్ పెట్టుకొని ఇందులోకి ఉల్లిగడ్డ, క్యారెట్ ముక్కలు వేసి కొద్ది కొద్దిగా పప్పుని వేసి పానీపూరి వాటర్ పోసి తింటే చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్.